ఈ సహస్రాన్ని చంపిన వెంకట్ అనే 14 ఏళ్ల బాలుడు ఉమ్, గురించి ఇప్పుడు రకరకాల వార్తలు వస్తుంది. అయితే ఇప్పుడు సహస్ర వాళ్ళ నాన్న ఉమ్, ఆ, మీడియాతో మాట్లాడాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, వీడు బ్యాట్ కోసం రాలేదు సార్, ఉమ్, బ్యాట్ అడుగుంటే మేమే ఇచ్చుండేవాళ్ళం. ఉమ్, వాడు మా కుర్రాడిని అడిగాడని చెప్తున్నారు, కానీ మమ్మల్ని ఎప్పుడు వాడు బ్యాట్, అంకుల్ నాకు బ్యాట్ ఇవ్వండి ఉమ్, నేను ఆడుకుంటానంటే నేను ఇచ్చుండేవాడిని. ఉమ్, అతను ఎప్పుడు బ్యాట్ గురించి కాదు ఇది, ఉమ్, ఖచ్చితంగా వాడు, మేము కూడా పక్కనంతా కనుక్కున్నాము, ఉమ్, వాడు వాడి ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ కూడా మేము కూడా విచారించాము. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వీడి క్రైమ్ ఉంది, ఎవరినన్నా చంపాలరా, ఒకరినన్నా చంపాలి మనం అనేవాడు ఉమ్, ఫ్రెండ్స్తో. ఉమ్, మన క్రైమ్ చేయాలి అని చెప్పేవాడు. ఒకసారన్నా చంపితే మజా బాగుంటది ఉమ్, అనేవాడు. ఉమ్, సో వాడు అందుకని ఈ అమ్మాయి నా కూతురు ఒకటే ఉందని తెలిసి, ఉమ్, ఈ అమ్మాయి అయితే టార్గెట్ తక్కువ కాబట్టి, అంటే వీక్ టార్గెట్ కాబట్టి ఈజీగా చంపొచ్చని కత్తి తీసుకొని వచ్చి ప్లాన్ చేసి ఉమ్, చంపేసిన తర్వాత, వాడు కావాలని కత్తిని కూడా వాడు క్లీన్ గా కడిగాడంటే వాడు కూల్ గా ఉన్నాడు. వాడేం టెన్షన్ పడిపోయింటే, ఉమ్, చంపేసినాక టెన్షన్ పడిపోతారు మనుషులు. ఉమ్, కానీ వాడు కూల్ గా కత్తి కూడా అక్కడే గడిగాడంటే, ఇంట్లో, ఉమ్, వాళ్ళ ఇంట్లోనే గడిగాడు. ఉమ్, అది ఒక ప్రొఫెషనల్ కిల్లర్లో చేసే పని తప్ప, మామూలు ఇప్పుడు 14 ఏళ్ల పిల్లోడు వెళ్ళి అనుకోకుండా కళ్ళు మూసుకొని పొడి చేశాను ఉమ్, అది కాదు. వాడు క్లియర్ గా చంపాలనే వెళ్ళి అమ్మాయిని చంపేసి, ఇప్పుడు ఎందుకంటే వీడు వీడు చెప్పేదే కదా పోలీసులు నమ్ముతున్నారు. అవును, ఆ అమ్మాయి చెప్పడానికి ఇంకా అమ్మాయి లేదు కదా. వీడేమంటున్నాడు, నేను వెళ్ళాను, బ్యాట్ తీసుకున్నాను, బ్యాట్ తీసుకొని వస్తుంటే అమ్మాయి చూసింది, ఉమ్, నేను అరిసింది, అయినా కూడా వచ్చేస్తున్నాను, అమ్మాయి వెనక నుంచి వచ్చి నన్ను షర్ట్ పట్టుకునింది, టీ షర్టు. ఉమ్, దాంతో నేను అరుస్తా ఉండేసరికి అరవకూడదని గొంతులో పొడిచాను, దాంతో పడిపోయింది, కళ్ళు మూసుకొని పొడిచేశానని చెప్తున్నాడు. ఉమ్, ఈ స్టోరీ పోలీసులు ఎలా నమ్మారో మాకు తెలియదు, కానీ మేము నమ్మట్లేదు అనేది ఫాదర్ కానీ వాళ్ళ మేనమామ వీళ్ళు చెప్తున్నారు. ఉమ్, ఎందుకంటే వాళ్ళు కూడా విచారిస్తారు కదా ఇప్పుడు. అవును, వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళకి విచారించడానికి కూడా పక్కింటోడే కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చి వాలంటీర్గానే కలుస్తున్నారు. ఉమ్, ఎవరు ఈ అబ్బాయితో ఆడుకున్న వాళ్ళు వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళే చెప్తున్నారు. మీడియాతో కూడా ఇద్దరు ముగ్గురు మనకు మాట్లాడారు. ఆ, సో వాళ్ళు పిల్లలు ఏం చెప్తున్నారంటే, వీడికి ముందు నుంచి క్రైమ్ సిరీస్ చూడడము, ఓటీటీ చూడడము, తర్వాత ఈ మధ్య ఫోన్ ఒకటి కొన్నాడు, దాంట్లో విపరీతంగా యూట్యూబ్లో క్రైమ్ చూడడం, తర్వాత గూగుల్లో సెర్చ్ చేయడము, ఉమ్, క్రైమ్ ఎలా జరుగుతుంది, హత్యలు ఎలా చేస్తున్నారని ఉమ్, అనేదంతా వాళ్ళు చెప్తున్నారు. సో వీడి క్రైమ్ చేయాలనే ఉంది, ఉమ్, ఆ క్రైమ్ కోసమే వీడు ఆ అమ్మాయిని చంపాడు. బ్యాట్ అనేది వాడు ఒక కట్టుకథ, వాడు ముందే ప్లాన్ చేసుకున్నాడు. వాడు 1 month ముందు రాసి పెట్టుకునింది ఉమ్, అవన్నీ, ఆ నోటికి ఈ హత్యకి సంబంధం లేదనేది వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సంబంధం కూడా లేదు కదా, వాడు నోట్లో ఏం రాసుకున్నాడు, ఉమ్, ఇట్లా ఆపరేషన్ మిషన్ థెఫ్ట్ అనేది రాసుకున్నాడు. ఆ, అంటే దొంగతనం చేయాలి అనేది కదా వాడు రాసుకున్నాడు. వాడు రాసుకున్న ప్రకారం వెళ్ళాడా, చేయలేదు. ఉమ్, ఎందుకంటే వాడు ఏం రాసుకున్నాడు, వెళ్ళాలి, గ్యాస్ ని పక్కకు జరపాలి, టేబుల్ ని గ్యాస్ ని పక్కన జరపాలి, ఉమ్, కత్తితో లాక్ ఓపెన్ చేయాలి, ఉమ్, డబ్బులు తీసుకున్నాక మళ్ళీ గ్యాస్ ని అక్కడ పెట్టేసి ఉమ్, ఆ గ్యాస్ ని ఓపెన్ చేసి వచ్చేయాలి అనేది రాసుకున్నాడు. ఉమ్, అదేమన్నా జరిగిందా? అది జరగల. వీడేం చెప్తున్నాడు, పోలీసులకి వీడు చెప్పిన కథ కదా, ఉమ్, వేరే ఏదేమన్నా ఉందా, పోలీసులు వేరే మార్గంలో ఏమన్నా రహస్యాలు రా, వీరు ఏం చెప్తే అది. వాడు పిల్లోడిని ఏం కొట్టలేదు కూడా వీళ్ళు, అవును, టార్చర్ కూడా చేయలే. ఉమ్, వాడు ముందే ఒక ఏసీపీ ఆయన, ఒరే నువ్వు సహస్ర తమ్ముడితో ఆడుకుంటావరా అంటే, అవును సార్ అంటే, నీ ఆట ముగిసిందిరా, ఆ, నిజం చెప్పు అన్నాడని. ఆ, అందుకని వీడు, సార్ నన్ను నిజం చెప్తే సిఐడిలో లాగా కొట్టరు కదా సార్ నన్ను ఆ, అని అడిగాడని, ఆ, కొట్టం చెప్పంటే వీడే చెప్పాడని. ఉమ్, తర్వాత వాళ్ళ అమ్మ కూడా ఆ, ఆ రోజు వచ్చాడు, వచ్చి ఆ, స్నానం చేస్తే నాకు అనుమానం వచ్చింది, బట్టలు దీంట్లో వేసాడు. అప్పుడు ఇది తర్వాత వీడు, ఇది పక్కింటి అమ్మాయి చనిపోయిందంటే నేను అడిగాను, ఉమ్, లేదమ్మా నేనెందుకు చేస్తాను ఉట్టేశాడు. ఉమ్, దాని తర్వాత కూడా అడిగితే నువ్వే పట్టించేట్టుగా ఉన్నావే అన్నాడు ఉమ్, అని వాళ్ళ అమ్మ కూడా తర్వాత చెప్పింది. ఉమ్, అంటే వీడు ప్లాన్ చూడండి మీరు, ఉమ్, వెళ్ళాడు, చంపాడు, ఉమ్, బ్యాట్ అనేది ఒక స్టోరీ, ఉమ్, వీళ్ళకి పోలీసులకి ఏం చెప్పాలో కూడా ప్రిపేర్ చేసు వాడికి. ఎందుకంటే
వాడు విపరీతంగా క్రైమ్ చూడడం వల్ల అనేక క్రైమ్ స్టోరీస్ లో హంతకులు ఎలా బిహేవ్ చేస్తారో వాడు అబ్జర్వ్ చేశాడు. వాడికి నోట్స్ రాసుకునే అలవాటు కూడా ఉంది. అబ్జర్వ్ చేసేవాడు ఒక క్రైమ్ ఎలా అంటే ఎలా చంపాలి, చంపినాక పోలీసులకి ఎటువంటి స్టోరీ చెప్పాలి దొరికినాక, చంపినాక దాన్ని వాటి కత్తిగా అవేం చేయాలి అనేది తెలుసు వాడికి. రెండవది వాళ్ళ పిల్లలు చెప్తుండేది, వీడు గూగుల్లో కూడా ఇదే పని సెర్చ్ చేస్తుంటాడు. సో 14 వీడికి తెలుసు 14-year child, if a 14-year child kills సంబడి వాట్ ఇస్ ద పనిష్మెంట్ అని కొట్టినప్పుడు జువెనైల్ జస్టిస్ ఇవన్నీ కూడా వస్తాయి. వాళ్ళకి శిక్ష పడదు, 3 నెలలు మహా అంటే హోమ్ లో ఉంటారు అనేది అంతా కూడా వాడికి తెలుసు. శిక్ష పడదని కూడా వాడికి తెలుసు. అందుకని వాడు కూల్ గా చంపేసి కత్తి అక్కడ కడిగి బ్యాట్ తీసుకొని బయటకు వచ్చి, తర్వాత వీళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న టీవీ చూస్తుంటే హాల్లో బయట ఆరేసిన షర్టు తీసుకొని లోపలికి వెళ్ళి, ఇది కూడా నిజమో అబద్ధమో తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పకపోవచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ముందే కూడా తెలుసుండొచ్చు. ఇదంతా పోలీసులు మనకి చెప్తుంటే మనం నమ్ముతూ అదే నిజం అనుకుంటున్నాం. సో అవేమి ఏది నిజమో తెలియదు. ఇవి వాళ్ళ అమ్మకు కూడా ముందే తెలుసుండొచ్చు. ఒక వెర్షన్ ఏంటంటే వాళ్ళ అమ్మకి తెలిసి దాచిపెట్టింది అనేది కూడా ఒక వెర్షన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగానే స్నానం చేయరంటే కూడా 10 సార్లు చెప్తే కూడా చేయని వాడు 10 గంటలకు మార్నింగ్ ఎందుకు స్నానం చేస్తాడు? తర్వాత బట్టలు అప్పుడు డౌట్ రాకపోవచ్చు ఎందుకో చేశాడని, కానీ పక్కింట్లో చనిపోయింది అదే టైంకి చనిపోయిందని తెలిసినప్పుడు ఆమెకి ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, వీడు స్నానం చేశాడు బట్టలు దాంట్లో వేసాడని. అక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే కూడా బ్లడ్ కనబడచ్చు మీకు, ఏదో ఒక రూపంలో కనబడచ్చు. సో వీడెందుకు బట్టలు ఉతికాడు ఈ టైంలో? వాడు బట్టలు ఉతుకుడు పాడలేదు, పనిలో పాటలేదు, అట్లాంటి వాడెందుకు బట్టలు వేసాడు? సింపుల్ కదా, అర్థమవుతుంది. పైగా వాడు కొంత నెర్వస్ ఉన్నాడు అనేది అర్థమవుతుంది. అంతా చేసేవాడు కుందేలు తీసుకుని పోయి 11 గంటలకి డాక్టర్ దగ్గరికి పోయాడు. వాడు కుందేలు అది చనిపోతే బాధపడ్డాడు కూడా. అంటే ఈ అమ్మాయి చనిపోతే వాడు పట్టించుకోలేదు, కుందేలు చనిపోతే బాధపడ్డాడంటే వాడి క్రిమినల్ మైండ్, వాడి లోపల ఒక మైండ్ సెట్ ఎలా ఉందనేది మనకు అర్థమవుతుంది. అంటే టిపికల్ అండి. మీరు ఇంటర్నేషనల్, నేను ఎందుకంటే నేను విపరీతంగా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తాను, క్రైమ్ పుస్తకాలు చదువుతాను. నాకు రెండోది నేను నక్సలైట్కి పనిచేయడం వల్ల కూడా నాకు క్రైమ్ పట్ల ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో వీళ్ళ సైకాలజీ కూడా నాకు చాలా ఇష్టం, క్రిమినాలజీ కానీ ఇవన్నీ. మామూలుగా ఏంటంటే టిపికల్ లక్షణాలు ఉన్నాయి వీడికి, సీరియల్ కిల్లర్ ఉండే లక్షణాలు వీడికి ఉన్నాయి. అంటే బ్రోకన్ ఫ్యామిలీ, ఇంట్లో ఎవరు పట్టించుకోపోవడం, వీడు బలహీనంగా అగ్లీగా ఉండడం, పిల్లలను తెగతాలు చేయడం, ఒంటరిగా మారిపోవడం, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడడం, క్రైమ్ సిరీస్ లకి ఇన్వాల్వ్ అయిపోవడం, ఈ లక్షణాల నుంచి క్రైమ్ చేయాలనేది వాడికి, క్రైమ్ చేయడం వల్ల వాడికి ఏం జరుగుతుందంటే ఒక ఐఆమ్ ఇన్ కంట్రోల్ అనే ఫీలింగ్ వస్తుంది. చాలా మంది సీరియల్ కిల్లర్లు ఈ కారణంతోనే చేస్తారు. క్రైమ్ చేస్తే వాడికి థ్రిల్ వస్తుంది, ఎగ్జైట్మెంట్ వస్తుంది, ఐఆమ్ ఇన్ కంట్రోల్. అంటే ప్రాణం తీయడం అనేది ఎవరు గాడ్ మాత్రమే చేయగలరు. మనుషులు చేసినప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్, నేను అనుకుంటే ప్రాణం ఎవరినైనా తీయగలను అన్న ఒక ఫీలింగ్ ఈ కుర్రాడికి. ఇది టిపికల్ కేసు అనమాట. సో అందువల్ల వీడు క్రైమ్ చేయడానికే వెళ్ళాడు, చంపడానికే వెళ్ళాడు. చంపినాక ఒక కట్టుకథ పోలీసులు చెప్తే అది నమ్మారో లేదో కానీ మనకి ఈ కథని పోలీసులు చెప్పి మన చెవుల్లో పూలు పెడుతున్నారు అనేది ఇప్పుడు వాళ్ళ బంధువులు, వాళ్ళ మామ, వాళ్ళ నాన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. వీటన్ని పక్కాగా స్టడీ చేశాడు. ఇప్పుడు ఎందుకంటే 10th క్లాస్, నాకు తెలిసిన ఒక 3వ క్లాస్ పాప ఫోన్ తీసుకొని ఫోన్లు అన్ని చేస్తుందండి అమ్మాయి. మనకి తెలియని సెట్టింగ్స్ అంతా అమ్మాయికి తెలుసు. ఫోటో ఎలా తీయాలా, దాని సెట్టింగ్స్ ఏంటి, అమ్మాయి వండర్ఫుల్ గా చేస్తుంది. ఈ అమ్మాయికి పెద్ద ట్రైనింగ్ కూడా ఎవరు ఇవ్వలేదు. అలాంటిది 10th క్లాస్ కుర్రాడు, వీడు ఆల్రెడీ ఫోన్లకి నెట్కి అలవాటు పడ్డాడు. ఇవాళ కొట్టడం ఏముందంటే గూగుల్లో కొట్టినా, లేకపోతే చాట్ జీపీటీ ఇవన్నీ కూడా వాడుతున్నారు పిల్లలు. వాటిలో కొడితే కూడా తెలుస్తుంది. అంటే 14 ఏళ్ల పిల్లవాడు హత్య చేస్తే శిక్ష ఏంటి అని కొట్టాడు అనుకోడు, మొత్తం శిక్ష లేదురా బాబు అని వచ్చేస్తుంది దాంట్లో. సో అర్థమైంది వాడికి, మనం హత్య చేయొచ్చు, హత్య చేసినా కూడా మనకేం పడదు, సో సరదాగా చేద్దాం, ఒక ట్రైల్ వేద్దాం అని అనుకునే పరిస్థితి అయితే వాడికి మైండ్ సెట్ అయితే అలాగే ఉంది. ఇంట్లో ఫ్యామిలీ, బ్రోకన్ ఫ్యామిలీ ఇవన్నీ. దీనికి వాడు ఒక స్టోరీ వెళ్ళి చెప్పాడు, బ్యాట్ తెస్తున్నాను అమ్మాయి లాగితే ఏముంది, అమ్మాయిని తోసేసి రావచ్చు కదా. అమ్మాయి ఆల్రెడీ చూసింది, అయినా వస్తే మామూలుగా ఇప్పుడు సహస్రాన్ని చంపిన బాలుడు వెంకట అబ్బాయి పేరు, తను మోటివ్ ఏంటి? ఎప్పుడైనా కూడా ఒక హత్య జరిగినప్పుడు
మోటివ్ అనేది ఇంపార్టెంట్. నువ్వు నీ ఎందుకు చంపావు అనేది ఇంపార్టెంట్. ఎలా చంపారు, ఎందుకు చంపారు అనేది కూడా మోటివ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి కోర్టులో రేపు. సో అంటే మామూలుగా ఎలా ఉంటుందంటే ఇన్వెస్టిగేషన్ లో ఒక హత్య చేశారని చెప్పడానికి ఎలా చేశాడో చెప్పాలి. అంటే మెటీరియల్ ఎవిడెన్స్, మర్డర్ వెపన్ అంటారు, మర్డర్ వెపన్ ప్రొడ్యూస్ చేయాలి, సాక్ష్యాలు, బ్లడ్ ఉంటే బ్లడ్, వేలు ముద్రలు ఉంటే వేలు ముద్రలు, ఇవన్నీ మెటీరియల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి. అది కాకుండా సాక్ష్యాలు, విట్నెసెస్, హ్యూమన్ విట్నెసెస్ ని కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈ అబ్బాయిని పదే పదే అక్కడ చూడడం, జరిగినా కూడా వీడు థర్డ్ ఫ్లోర్కి వచ్చి వెయిట్ చేయడం, ఇవన్నీ ఇది. అట్లాగే వాళ్ళ తల్లి కూడా ఇతను స్నానం చేశాడు, బట్టలు దీంట్లో వేసాడు, నేను అడిగాను అనుమానంగా, ఏమరా నువ్వేమన్నా చేసావు అంటే నేనెందుకు చేస్తానని నా మీద ఒట్టు వేశాడు. తర్వాత మళ్ళీ అడిగితే నువ్వే నన్ను పట్టిస్తావా అన్నాడు. అది కూడా రేపు ఆమె దగ్గర కూడా సాక్ష్యాన్ని పిలిపిస్తారు కోర్టులో. అట్లాగే వీళ్ళ వైపు నుంచి కూడా ఈ తండ్రి కావచ్చు మిగతా వాళ్ళ సాక్ష్యాలను కూడా తీసుకుంటారు, హ్యూమన్ విట్నెసెస్. అది కాకుండా వీళ్ళు మోటివ్ ను కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకు ఈ అబ్బాయి చంపాడు అనే దగ్గర ఇప్పటి వరకు మనకు పోలీసులు చెప్తున్న మోటివ్ ఏంటంటే, బ్యాట్ తీసుకురావడానికి ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు, ఆ ఇంట్లో ఈ అమ్మాయి టీవీ చూస్తుంది, వీడు అమ్మాయికి తెలియకుండా కిచెన్ లోంచి బ్యాట్ మెల్లగా తీసుకొని బయటకు వచ్చాడు, వస్తూ ఉంటే అమ్మాయి చూసి అరిసింది. తర్వాత వీడు అప్పటికీ ఏమి పట్టించుకోకుండా వస్తుంటే వచ్చి వెనక్కి వచ్చి షర్ట్ పట్టుకునింది. షర్ట్ పట్టుకున్నప్పుడు టీ షర్ట్ వేసుకుని వెళ్తాను, టీ షర్ట్ ని పట్టుకునింది. అప్పుడు వీడు అమ్మాయి కత్తితో అరుస్తా షర్ట్ పట్టుకునే కత్తి ఉంది వీడి దగ్గర, కత్తితో పొడిచాడు. సో అమ్మాయి పడిపోయినాక అమ్మాయి మీద కూర్చొని కళ్ళు మూసుకొని కత్తితో పొడిచేశాడు. అది పోస్ట్ మార్టం లో కూడా మనకు అర్థమవుతుంది, కత్తి లోతుగా దిగలేదు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఉంది అనేది పోస్ట్ మార్టం రిపోర్టు. తర్వాత FSL, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్, ఇవన్నీ కూడా పెడతారనమాట రేపొద్దున కోర్టులో. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి వస్తున్న అనుమానం జనాలకి, ఈ అబ్బాయి అసలు బ్యాట్ కోసం పోలేదు, డబ్బుల కోసం కూడా పోలేదు, వీళ్ళ నాన్న కిరాణా షాప్ కోసమే పోయాడు అనే ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నప్పుడు ఈ అబ్బాయి వాళ్ళది ప్రకాశం జిల్లా, వీళ్ళ నాన్న అమ్మది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వీళ్ళ నాన్న ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకొని ఉండేవాడు, వీళ్ళమ్మ ఏదో చిన్న జాబ్ చేసేది. ఈ కిరాణా షాపు జరపక సరిగ్గా మూసేశారు. ఇప్పుడు యాక్చువల్ గా గోబ్యాక్ మార్వాడి ఉద్యమం ఇదే గోల. అంటే మార్వాడీలు వచ్చినాక అనేక చిన్న చిన్న కిరాణా షాపులు మూతపడిపోయినాయి. నిజానికి మార్వాడీలే కారణం కాదు, పెద్ద పెద్ద మాల్స్ వచ్చినాక కూడా మనకేందంటే ఇప్పుడు మాల్స్ కూడా, సందుల్లో కూడా మాల్స్ పెట్టేస్తున్నారు. ఈ మాల్స్ వల్ల కూడా ఏమవుతుందంటే, మాల్స్ లో అన్ని మనం పోయి చూసుకోవచ్చు, ఒక ఎగ్జైట్మెంట్, షాపింగ్ కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఉంటది, ఎంటర్టైన్మెంట్ ఉంటది. సో అలా పోయి మనం కొనుక్కురావడానికి ఒక ఎక్స్పీరియన్స్, అది షాపింగ్ ఎక్స్పీరియన్స్. ఈడ కిరాణాలో నీకేం కావాలో ముందు అడగాలి, వాడు ఇస్తాడు, తీసుకెళ్ళాలి. ఇది అట్లా కాకుండా మనం అంతా తిరిగి చూసుకొని రావచ్చు, అది ఆ ప్లెజర్ వేరే ఉంటది. అందుకని దానికి ప్రిపేర్ చేస్తారు కిరాణా వాళ్ళది. రెండోది, ఈ మధ్య షాపుల వాళ్ళు కూడా హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నారు, కాబట్టి హాయిగా ఉంటది, అన్ని ఒక చోట దొరుకుతాయి అని చెప్పి దానికి వెళ్తారు. కిరాణా అనేది పడిపోయింది బాగా. సో అలాగా వీళ్ళ కిరాణా మూసేసినాక ఈ అబ్బాయి వాళ్ళ నాన్న తాగేసి వచ్చి ఇంట్లో అమ్మతో గొడవపడ్డం, అదంతా ఈ అబ్బాయి చూశాడు. ఈ అబ్బాయి ఏంటంటే, ఇతను కాలేజీకి వెళ్ళట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు, పిల్లలతో కూడా ఎక్కువ మందితో కలవడు, కొంతమందితోనే. వీళ్ళ సహస్ర తమ్ముడితో ఎక్కువగా ఆడుకుంటుంటాడు గల్లీలో క్రికెట్. సో పిల్లలంతా కూడా వీడిని బక్కగా ఉన్నాను ఏడిపించడం, దాంతో వీళ్ళు లోన్లీగా మారిపోయి టీవీలో ముందేమో టీవీలో అక్కడెక్కడ క్రైమ్, వాళ్ళ అక్క దగ్గర ఏదో కంప్యూటర్ ఉంటే దాంట్లో క్రైమ్ చూసేవాడు, అది వాడికి టైం సరిపోవట్లేదు. ఈ లోపల ఎవరో పిల్లవాడు వీళ్ళ బ్యాట్ ఇంచేస్తే ఈ అబ్బాయి బ్యాట్ వాడి దగ్గర డిమాండ్ చేసి 500 లాగాడు. ఈ 500 ఎక్కడో పోయి ఉన్న పట్టుకొని ఒక పాత స్మార్ట్ ఫోన్ కొన్నాడు, దానికి నెట్ అయిపించుకొని దాంట్లో CID క్రైమ్, తర్వాత యూట్యూబ్ లో అనేక క్రైమ్ సిరీస్ ఇది చూడడం మొదలు పెట్టాడు. తను ఒక CID అవ్వాలనే కోరిక కూడా అతనికి పెరిగింది. అలాగే క్రైమ్ అతని మైండ్ లోకి ఇంకిపోయింది. సైకలాజికల్ గా అన్కాన్షియస్ లో క్రైమ్ అనేది
ఇప్పుడు మామూలుగా మనకి ఈ ఏజ్ లో ఏంటంటే అడిక్షన్ అయిపోతాం. కొంతమంది పోర్న్కి అడిక్ట్ అవుతారు, కొంతమంది ఈజీగా క్రైమ్ కి పోర్న్ కి అడిక్ట్ అయ్యే వయసు అనమాట అది. అంటే ఫ్రంటల్ కార్టెక్స్ ఫుల్ గా డెవలప్ అవుతుంది, రీజనింగ్ ఉండదు, ఎమోషన్సే డామినేట్ చేస్తాయి ఈ ఏజ్ లో. అలాగా ఈ అబ్బాయి క్రైమ్ కి అడిక్ట్ అయిపోయాడు. సో అందుకని 1 month బ్యాకే దొంగతనం ఎలా చేయాలనేది బ్లూ ప్రింట్. ఇది ఆశ్చర్యం, పెద్దవాళ్ళు కూడా ఇలా రాయరు, అంత సిస్టమేటిక్ గా అబ్బాయి రాసుకున్నాడు. ఆ మిషన్ థెఫ్ట్ అని, మళ్ళీ మిషన్ డన్ అని రాసుకొని స్టెప్ బై స్టెప్ రాసుకున్నాడు. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళు పోలీసులు చెప్తుండే దాంట్లో సింపుల్ గా ఉంది ఇది స్టోరీ. అంటే బ్యాట్ ఎత్తుకురావడానికి పోయాడు, ఆ అమ్మాయి చూసింది, అరిసింది, సట్టుబట్టుకుంది, చంపేశాడు అని చెప్తున్నారు. ఇప్పుడు బ్యాట్ ఎత్తుకుని రావడానికి పోయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి అరిసింది కానీ సట్టు పట్టుకోలేదు అనుకుందాం, వీడు బయటకు వచ్చేసి ఉండేవాడు కదా, వీడి ఉద్దేశం అదే కదా వాళ్ళు చెప్పేదాన్ని, పోలీసులు చెప్పేదాని ప్రకారం. మరి సట్టు పట్టుకోవడం వల్ల చంపాలని అవసరం వీడికి ఏముంది? తోసాడు, పడిపోయింది, వచ్చేసి ఉండొచ్చు కదా. సట్టు పట్టుకున్నా పట్టుకోపోయినా అమ్మాయి అయితే చూసింది, వీడు వచ్చేయాలనుకున్నాడు, మళ్ళీ ఎందుకు చంపాడు అనే దగ్గర ఆన్సర్ దొరకట్లేదు పోలీసులు మనకి, జనాలకి. చాలా మందికి ఏంటంటే పోలీసులు సాధారణంగా పోలీసులు చెప్పేవన్నీ నిజాలని జనం నమ్మరు. ఎందుకంటే పోలీసులు కూడా ఇప్పుడు మన అల్లు అర్జున్ విషయంలో చూసాం, వాళ్ళు ఏవో చెప్పారు, ఎవడో నమ్మాడా? మరి అందరూ అడిగింది ఏంది, మీరు మాకెందుకు చెప్తారా, మీరు కోర్టులో ప్రూవ్ చేయండి అని కదా అడిగారు. కోర్టులో ప్రూవ్ చేశారా? ఏం జరగదు. మనకు బయట ఒక స్టోరీ చెప్తారు, వీళ్ళు కోర్టులో పెట్టేటప్పుడు వేరేది పెడతారు. కాబట్టి ఫైనల్ గా కోర్టులో పెట్టేదే ఇంపార్టెంట్. మనకేం చెప్తారు, మనం ఆ జడ్జిలు, మనకేం చెప్తే ఏమి లాభం? కానీ పోలీసులు ఏంటంటే ఒక స్టోరీ బయటికి చెప్తుంటారు. అలాగా బ్యాట్ కోసం పోయి ఆ అమ్మాయి చంపేశాడు అనేది డౌట్. చంపే ఉద్దేశం లేకపోతే కత్తి ఎందుకు ఎత్తుకుపోయాడు అనేది ఒకటి. పోనీ కత్తి వాడు ముందే ఎత్తుకుపోవాలని కూడా దాంట్లో రాసుకున్నాడు. అయితే వాడు రాసుకుని ఉండిని కొట్టడానికి, ఉండికి ఉన్న లాక్ తీయడానికి కత్తి వాడాలనేది వాడు తీసుకున్నాడు. తర్వాత పోలీసులకి ఏం చెప్పాడంటే, కత్తి ఎందుకు తీసుకెళ్ళావు అంటే, నేను ఎవరైనా అడ్డుకుంటే బెదిరించాలని తీసుకెళ్ళాను. బెదిరించి ఉండొచ్చు, అమ్మాయిని తోసేసి దగ్గరకు వస్తే పొడి చేస్తాను బెదిరించాడా? లేదు, అమ్మాయిని కత్తితో పొడి చేశాడు. అంటే వీడి సైకలాజికల్ గా కూడా వీళ్ళు క్రైమ్ అనే ఒక ఇది ఉంది. అందుకని ఇంతకు ముందు కూడా ఏమన్నా చేశాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే పోలీసులు దీన్ని సమగ్రంగా చేయట్లేదు అనే విమర్శలు కూడా ఇటు ఫ్యామిలీ, ఈ సహస్ర ఫ్యామిలీని చెప్తున్నారు, అక్కడ ఉన్న చుట్టుపక్కల జనం కూడా పోలీసులు దీన్ని కవరప్ చేస్తున్నారు, కరెక్ట్ గా చేయట్లేదు అనేది చెప్తున్నారు. సో ఇప్పుడు కొత్త విషయం ఏమొచ్చిందంటే, వీడి కోసం డబ్బుల కోసం పోలేదు, బ్యాట్ కోసం అసలు పోలేదు. వీళ్ళ నాన్న కిరాణా లాస్ కాబట్టి ఆ హుండీలో ఒక 80,000 ఉన్నాయనేది వాళ్ళ తమ్ముడు వీడికి చాలా సార్లు క్రికెట్ ఆడేటప్పుడు చెప్పాడు. కాబట్టి వీడు అప్పుడప్పుడు వెళ్తున్నాడు, మన బర్త్డేకి కూడా వెళ్ళి కేక్ కూడా అమ్మాయికి తినిపించాడంటే వాళ్ళకి మధ్య వాళ్ళ ఫ్యామిలీలో కూడా, ఇప్పుడు 12 ఏళ్ళ అమ్మాయికి 14 ఏళ్ళ అబ్బాయి వెళ్ళి కేక్ తినిపించడం అనేది సాధారణమే ఇళ్లలో. ఎందుకంటే వాళ్ళ పిల్లలంతా జెండర్ ఏం పట్టించుకోరు, సరదాగా మన ఫ్రెండ్ సర్కిల్ కాబట్టి వాడు పక్కింటి వాళ్ళని పిలుస్తారు, బర్త్డేలకి పిలుస్తారు, ఇవి సాధారణమే. అలాగే వీడు కూడా వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాడి ఇంట్లో ఇవన్నీ తెలుసు వీడికి. సో అందువల్ల వీళ్ళ నాన్నకి కిరాణా డబ్బులు ఉంటే, వీళ్ళ నాన్న కొంత బుద్ధిగా ఉంటే, అక్కలు చదువుకుంటారు నేను చదువుకుంటాను అన్న దీనికోసమే వాడు వెళ్ళాడు. వాడికి తెలుసు అక్కడ ఏమైనా ప్రతిఘటిస్తే కత్తితో పొడి చేద్దామని కూడా అనుకునే కత్తి తీసుకెళ్లాడు అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పలేము. ఇది మనం ఏంటంటే దీన్ని మొత్తం అనాలిసిస్ చేయగలం తప్ప ఇది మనం ఇక్కడ కూర్చొని చెప్పలేము. ఇది కోర్టులో ప్రూవ్ చేయాలి, పోలీసులే చేయాలి. ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, అబ్బాయి 14 ఏళ్ళు కాబట్టి అంత ఘోరంగా ఒక అమ్మాయిని చంపితే వదిలేయాలా, ఈ జువెనైల్ జస్టిస్ సిస్టమ్ కింద, యాక్ట్ కింద వదిలేయాలనా అనేది ఇప్పుడు అందరూ అంటుండేది. సో వాడిని ఉరిశిక్ష చేయాలని. అందుకని వీళ్ళు ఇప్పుడు మేము SC ST పెట్టామని పోలీసులు చెప్తున్నారు. పెట్టినా కూడా ఏం లాభం లేదు. ఈ అబ్బాయి మీద పెట్టినా కూడా ఫైనల్ గా జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది 2015 సవరణ 2021 లో వచ్చింది. దాని ప్రకారమే ఉంటది, అదే డామినేట్ చేస్తుంది. 2-3 సెక్షన్లు పెట్టినప్పుడు ఒక చట్టమే ఫైనలైజ్ అవుతుంది, ఇంకో చట్టం అనేది సెకండరీగా ఉండిపోతుంది. ఇప్పుడు దీంట్లో ప్రైమరీ చట్టం అనేది జువెనైల్ జస్టిస్ యాక్టే. మామూలుగా సహస్ర చంపిన బాలుడు, యాక్చువల్ గా అంటే మనం పేరు అఫీషియల్ గా చెప్పొద్దు అన్నారు కానీ వెంకట్ అని చెప్తున్నారు అబ్బాయి పేరు. సరే ఏదేమైనా 10th క్లాస్ చదువుతున్న బాలుడు, ఎందుకంటే సహస్ర కూడా మైనరే, ఆమె పేరు అందరూ బయట పెట్టినప్పుడు హంతకుడు పేరు బయట పెడితే తప్పేంటి. సో ఆ అబ్బాయి ఇప్పుడు
మేడ్చల్ల జోనైల్ హోమ్ లో ఉన్నాడు. స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్ అంటారు దాన్ని, దాంట్లో పెట్టారు. సో ఇప్పుడు ఒక వార్త వైరల్ ఏంటంటే ఈ అబ్బాయిని ఎస్సీ ఎస్టీ కింద, ఎందుకంటే ఈ చనిపోయిన అమ్మాయి ఎస్సీ వాళ్ళు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అని స్పెషల్ యాక్ట్ అంటారు. ఈ స్పెషల్ యాక్ట్ కింద ఇతని మీద కేసు పెట్టారు. దీనివల్ల ఆ అబ్బాయి మైనర్ అయినా కూడా ఉరిశిక్ష తప్పదు అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవము అనేది ఇప్పుడు మన టాపిక్. నేను దీని మీద తరువుగా లాయర్లని అడిగాను. ఇంటర్నెట్ లో కూడా ఇలాంటి సిమిలర్ కేసులు గతంలో కూడా వచ్చాయి కాబట్టి, ఎందుకంటే నేను మొన్న కూడా చెప్పాను, సంవత్సరానికి 971 హత్యలు జరుగుతున్నాయి, చిన్నపిల్లలు చేసే హత్యలు. అంటే 18 ఏళ్ల లోపల పిల్లలు చేసే హత్యలు సంవత్సరానికి 971 హత్యలు. తర్వాత కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు. అంటే వీళ్ళ నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఇంకేదైనా యాక్సిడెంట్లు కావచ్చు, అలాగా ఒక 54 మంది చనిపోతున్నారు అనమాట పర్ ఇయర్. అది కాకుండా అటెంప్ట్ మర్డర్లు 1426 మంది అటెంప్ట్ మర్డర్లు జరుగుతున్నాయి. అట్లాగే పిల్లలు చేసే రేపులు, 18 ఏళ్ల లోపల చేసే రేపులు 1130 కేసులు ఉన్నాయి. కిడ్నాపింగ్లు 2353 ఉన్నాయి పిల్లలు చేసి. ఇది పిల్లల క్రైమ్. మామూలుగా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, పిల్లల్ని క్రైమ్ చేసే పిల్లల్నేమో జువనైల్స్ అంటారు క్రిమినల్ కోర్టులలో. మిగతా సివిల్ కోర్టుల్లో వాళ్ళని మైనర్లుగా పిలుస్తారు కానీ జువనైల్గా అక్కడ పిలవరు. జువనైల్ అంటే అర్థం క్రైమ్ లో ఉండే పిల్లలు అని అర్థం. దీంట్లో కూడా 2 కేటగిరీలు ఉంటాయి. అంటే జువనైల్ ఈ 18 ఏళ్ల లోపల పిల్లలను నేరం చేస్తే వాళ్ళకి సపరేట్ చట్టం ఉంది. దాన్ని జువనైల్ యాక్ట్ బ్రాకెట్ లో కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ జువనైల్ యాక్ట్ 2015. అది ఎప్పటి నుంచో ఉంది. 1850 నుంచి అప్రెంటిస్ యాక్ట్ అని, రిఫార్మేటరీ స్కూల్ యాక్ట్ అని, మద్రాస్ చిల్డ్రన్ యాక్ట్ అని, జువనైల్ యాక్ట్ అని మనకి ఎవాల్వ్ అవుతా వచ్చి 2015లో జువనైల్ జస్టిస్ యాక్ట్ జేజే యాక్ట్ అనేది ఏర్పడింది. దాని తర్వాత ఈ చట్టానికి 2021లో ఒక సవరణ కూడా జరిగింది. మనకి ఈ చట్టము మనం ఎలా రూపొందించామంటే UNCRC అని ఉంది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ చిల్డ్రన్ అనేది 1982లో చిల్డ్రన్ రైట్స్ సంబంధించి ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ ఉందన్నమాట. దానిలో మనం కూడా సంతకం చేసాం. ఆ కన్వెన్షన్ లో దాని రూల్స్ ని బేస్ చేసుకొని మనం కూడా చట్టం చేసాం. ఈ చట్టం కింద పిల్లల్ని 2 రకాలుగా విభజిస్తారు. చిల్డ్రన్ ఇన్ నీడ్, అంటే క్రైమ్ వాళ్ళు చేసినప్పటికీ వాళ్ళు నీడ్ లో ఉన్నారని. రెండోది చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద లా, అంటే వీళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటది, వీళ్ళు క్రైమ్స్ ఎక్కువ చేస్తారు. ఇందులో 3 రకాల క్రైమ్స్: పెట్టి క్రైమ్స్, సీరియస్ క్రైమ్స్, హెయినస్ క్రైమ్స్. ఈ హెయినస్ క్రైమ్స్ అనేది చంపడము, రేప్ చేయడము, కిడ్నాపింగ్, అబ్డక్షన్, ఇలాంటి వాటిని హెయినస్ క్రైమ్స్ అంటారు. మళ్ళీ దీంట్లో ఫిట్టింగ్ ఏంటంటే 16 నుంచి 18 ఏళ్ల లోపల, అంటే 16 సంవత్సరాలు దాటినాక 18 ఏళ్ల లోపల ఉన్న పిల్లలు నేరం చేసినప్పుడు జువనైల్ జస్టిస్ బోర్డు అంటారు. ఈ వీళ్ళకి కోర్టు బదులుగా జువనైల్ జస్టిస్ బోర్డు ఉంటుంది. ఈ జువనైల్ జస్టిస్ బోర్డులో వీళ్ళని ప్రవేశపెట్టినప్పుడు 16 ఏళ్ల పై నుండి 18 లోపల ఉన్న పిల్లలు హత్యలు కానీ రేపులు కానీ చేసినప్పుడు అక్కడ ఉన్న జోనల్ జస్టిస్ బోర్డు జడ్జి వీళ్ళని అడల్ట్ గా ట్రీట్ చేసి ట్రయల్ చేయండి అని చెప్పచ్చు. అప్పుడు వాడు అలర్ట్ గా ట్రీట్ చేసి వాళ్ళకి ఉరిశిక్ష కానీ లేకపోతే ఇంకా మరణశిక్ష యావజ్జీవ కానీ పడుతుంది. కానీ 16 ఏళ్ళ లోపల ఉంటే ఇది కుదరదు. జడ్జి కూడా అడల్ట్ లాగా ట్రీట్ చేయడానికి లేదు, వాళ్ళని కిడ్ గానే ట్రీట్ చేయాలి, జోనైల్ గానే ట్రీట్ చేయాలి. వాళ్ళకి ఏంటంటే పనిష్మెంట్ ఉండదు, వాళ్ళకి డిస్పోజిషన్ అని అంటారు దాన్ని. పనిష్మెంట్ బదులు పదం వాడతారు ఏంటంటే డిస్పోజిషన్, అంటే ఫైనల్ రిజల్ట్. వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే ఈ జువెనైల్ జస్టిస్ బోర్డు లక్ష్యం ఏంటంటే ఇటువంటి క్రైమ్ చేసిన పిల్లల్ని రిహాబిలిటేషన్ చేయడం, అంటే వాళ్ళని సైకలాజికల్ గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం, వాళ్ళని మానసికంగా మార్చడం, రిహాబిలిటేట్ చేయడం. రెండోది రిఫార్మేషన్ చేయడం, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ లో మార్పు తీసుకురావడం. మూడోది రీఇంటిగ్రేట్ చేయడం,
ఈ 3 R'లు అన్నమాట. రిహాబిలిటేషన్, రిఫార్మేషన్, రీఇంటగ్రేషన్. ఈ 3 రకాలుగా వాళ్ళని మార్చి మళ్ళీ సమాజంలోకి వాళ్ళని తీసుకురావడం. తీసుకొచ్చినా కూడా వాళ్ళని క్రిమినల్ రికార్డు గానీ ఏముండదు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవచ్చు, వాళ్ళు చదువుకోవచ్చు. ఈ హత్య గాని ఇంకోటి గాని వాళ్ళకి అడ్డు రాదు. క్రైమ్ ఇప్పుడు నేను హత్య చేసి నేను జైలుకి వెళ్ళి వస్తే నాకు అది ఇంకా మచ్చలా రికార్డు ఉండిపోతుంది. ఎక్కడికి పోయినా ఉద్యోగం చేయాలన్నా కూడా నా రికార్డు ఉండిపోతుంది. వాళ్ళకి చెక్ చేస్తే నా రికార్డు వస్తుంది. వీళ్ళకి అది రాదనమాట, పిల్లలు కాబట్టి. ఇది మనకి చట్టం మామూలుగా అయితే ఇప్పుడు వీళ్ళు SC ST పెట్టారు కాబట్టి వీడికి ఉరిశిక్ష పడుతుందని ఇది ఇస్తున్నాం. SC ST అంటే SCల మీద STల మీద నువ్వు కులం పేరుతో తిట్టినా లేకపోతే దాడులు చేసినా సపరేట్ యాక్ట్ పెట్టారు వాళ్ళకి. ఎందుకంటే ఈ దేశంలో దళితుల మీద దాడులు, గిరిజనుల మీద దాడులు, వాళ్ళు బలహీనంగా ఉంటారు కాబట్టి కులపరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా బలహీనంగా ఉంటారు. ఈ దేశంలో కులం అనేది ఇంపార్టెంట్. కులం బేస్ చేసుకొని సంపద కానీ, కులం బేస్ చేసుకునే జ్ఞానం కానీ, కులం బేస్ చేసుకునే అధికారం కానీ ఈ దేశంలో శతాబ్దాల తరబడి వస్తున్నాయి. కొన్ని కులాల చేతుల్లోనే అధికారం, సంపద, జ్ఞానం ఈ 3 కూడా పోగుపడి ఉంటాయి. కాబట్టి ఈ చట్టం తీసుకొచ్చారనమాట వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం. ఎట్లాగైతే స్త్రీల ప్రొటెక్షన్ కోసం సపరేట్ చట్టాలు ఉన్నాయో అలాగా బలహీనమైన వర్గాల కోసం కులం పేరుతో కావచ్చు, జెండర్ పేరుతో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వాళ్ళ కోసం కొన్ని రకాల చట్టాలు ఉంటాయి మన దేశంలో. అలాగా SC ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది వచ్చిందనమాట. ఈ యాక్ట్ కింద మామూలుగా ఉండే ఖైదీకి ఉండే హక్కులు ఈ యాక్ట్ కింద ఉండవు. కొంత రిగరస్ యాక్ట్ ఇవి. అట్లా ఇప్పుడు ఈ అబ్బాయి మీద ఇది పెట్టారని చెప్తున్నారు. కానీ ఈ అబ్బాయికి ఉరిశిక్ష పడదు. SC ST పెట్టినా కూడా పడదు. ఎందుకు పడదంటే ఇక్కడ నువ్వు ఏ స్పెషల్ యాక్ట్ పెట్టినా పిల్లల విషయంలో ఈ చట్టమే ఫైనల్. జువెనైల్ జస్టిస్ యాక్ట్ కిందనే ఫైనల్. జువెనైల్ జస్టిస్ బోర్డే విచారిస్తుంది. SC ST పెడితే ఇంకొంత స్ట్రిక్ట్ గా చూడొచ్చేమో గానీ వాళ్ళని అడల్ట్ లాగా ట్రీట్ చేయడు. SC ST పెట్టినంత మాత్రాన వాళ్ళు జువెనైల్ గానే ట్రీట్ చేస్తారు. వాళ్ళకి చైల్డ్ ఫ్రెండ్లీ ఎంక్వైరీ ఉండాలి. చైల్డ్ ఫ్రెండ్లీ ట్రయల్ అంటారు. చైల్డ్ ఫ్రెండ్లీ ట్రయల్ ఉండాలి. అంటే వాళ్ళకి సర్కమ్స్టాన్సెస్, బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ, ఇది మెంటల్ స్టేటస్ ఇవన్నీ చూసుకుంటారు జడ్జి అనమాట. అంటే పిల్లవాడు క్రైమ్ చేశాడంటే ఈ నేపథ్యం అంతా చూస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ అబ్బాయిది బ్రోకన్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న కిరాణా స్టోర్ పెట్టి మూసేశాడు, అమ్మ చిన్న ఉద్యోగం చేస్తుంది, ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు, 2 అక్కలు ఉన్నారు, వీడు బక్కగా ఉండి పిల్లలంతా ఎగజాత చేయడం వల్ల వీడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురైపోయి లోన్లీగా ఉండడం మొదలుపెట్టి క్రైమ్ సిరీస్ చూడడం మొదలు పెట్టాడు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు జడ్జి గారు. తీసుకొని ఈ అబ్బాయికి రిహాబిలిటేషన్ కల్పించాలని చెప్తారు తప్ప ఈ అబ్బాయిని SC ST కింద ఉరి తీసేయమనో లేకపోతే యావజ్జీవము వేయలేదు ఇప్పటి వరకు కేసుల్లో. కాబట్టి దీంట్లో కూడా వేయరు. మహాంటి అబ్బాయికి 3 ఏళ్ల పాటు అక్కడ హోమ్ లో ఉంచి ఈ అబ్బాయిని రిఫార్మ్ చేయడానికి, ఈ అబ్బాయికి అక్కడ ఎడ్యుకేషన్ ఇస్తారు, స్పోర్ట్స్ ఉంటది, యాక్టివిటీస్ ఉంటది, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటది, తర్వాత ఈ అబ్బాయికి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఉంటది. ఇవన్నీ అబ్బాయికి ప్రొవైడ్ చేయమని చెప్తారనమాట. ఇదే జరుగుతుంది తప్ప SC ST పెట్టినంత మాత్రాన ఉరిదీస్తారు అన్న అభిప్రాయం ఏదైతే ఉందో అది అబద్ధం. ఈ అబ్బాయికి ఎటువంటి ఇది లేదు. అబ్బాయి నిజంగా కానీ దీని ఆపర్చునిటీకి ఉపయోగించుకుంటే అబ్బాయి గోల్ CID అవ్వాలంటున్నారు. రేపు నిజంగా కూడా అవ్వచ్చేమో చెప్పలేము. ఎందుకంటే ఇలాంటి సిమిలర్ కేసుల్లో కొన్నిట్లో మనం చూస్తే పిల్లవాళ్ళు జైలుకి వెళ్ళి మళ్ళీ బాగా వచ్చే సమాజంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, ప్రొఫెసర్లుగా రకరకాల వృత్తుల్లోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి మనకి. అలా కూడా అవ్వచ్చేమో చెప్పలేము మనం.